అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో 4 వార్తాపత్రికల న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. ఈ ఆదివారం 11వ తేదీన అంటే ఎల్లుండి విజయవాడలో మన ఛానల్ మీటప్ ఉంది అండ్ మ్యాగజైన్ లాంచింగ్ ఉంది. దానికి ఎవరైనా రావచ్చు. దీనికి ఎంట్రీ పాసులు, ఎంట్రీ ఫీజులు ఏమీ లేవు. విజయవాడలోని గొల్లపూడిలో ఛానల్ మీటప్ మ్యాగజైన్ లాంచింగ్ ఈవెంట్ అనమాట. రావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 7207071231 7207071231 అనే నెంబర్కి ఒక మెసేజ్ చేయండి. మీకు దానికి సంబంధించిన పోస్టర్ పెడతాను. లేదా మన ఛానల్ కమ్యూనిటీలో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఎక్కడ ఏంటనేది లొకేషన్తో సహా ఉన్నాయి. లేదు మీకు లొకేషన్ కావాలి అనుకుంటే పెడతాను, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. సో మీటప్కి రండి. మ్యాక్సిమం ఒక 100 మంది వచ్చినా 200 మంది వచ్చినా చిన్న స్థాయిలో మీటప్ ప్లాన్ చేసాంలే, మరీ బెంగళూరు, హైదరాబాద్ స్థాయిలో, పెద్ద స్థాయిలో కాదు, చిన్నగా ఒక 2 గంటల్లో ముగిచ్చేద్దాం. అది ఇక న్యూస్ అనాలిసిస్ వీడియోకి వెళితే, ఆధ్యాత్మిక విధ్వంసానికి జగన్ కుట్ర అని క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ విధానాలను మంత్రులకు వివరించి, మీరందరూ అప్రమత్తంగా ఉండాలి, వైసీపీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి, పీపీపీ విధానంలోనూ అలాగే రాజధాని విషయంలోనూ అలాగే అనేక విషయాల్లో వాళ్ళు మనల్ని తప్పుపడుతున్నారు. సీమ లిఫ్ట్ వైసీపీ హయాంలో ఆగిపోయింది, అయినా సరే మన మీదకి నెడుతున్నారు. సో మీరందరూ చాలా అలర్ట్గా ఉండండి అని చెప్పారు. తిరుమలలో ఖాళీ మద్యం సీసాల వ్యవహారమే నిదర్శనం. వైకాపా వాళ్ళే తప్పులు చేసి ప్రభుత్వంపై నెడుతున్నారు. వాళ్ళ టీవీ ఛానల్లో నానా యాగి చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని విధ్వంసం చేసే వ్యక్తి జగన్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు వైకాపా కుట్రలు పన్నుతోందని, ఆ పార్టీ నాయకులే తప్పు చేసి వాటిని ప్రభుత్వానికి ఆపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తిరుమలలో ఖాళీ మద్యం సీసాల నిర్వాకమే దీనికి తాజా నిదర్శనం అన్నారు. ఆ పార్టీ నాయకులే ఖాళీ మద్యం సీసాలు పట్టుకొచ్చి తిరుమలలో పడేశారని, దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించేందుకు జగన్ ఛానల్లో నానా యాగి చేశారని ధ్వజమెత్తారు. ఆ మద్యం సీసాలపై ఉన్న హోలోగ్రామ్ ఆధారంగా దర్యాప్తు చేస్తే వాటిని ఎక్కడ కొన్నారో, ఎవరు పట్టుకొచ్చి తిరుమలలో వేశారన్నది తేలిందని తెలిపారు. గురువారం మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వైకాపా తీరుతెన్నులు దుయ్యబట్టారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆగిపోయింది, ఆ నెపాన్ని మనపై నెట్టేయాలని చూస్తున్నారు. భోగాపురం విమానాశ్రయంపై గతంలో జగన్ విషం కక్కారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ చొరవతో ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతుంటే క్రెడిట్ చోరీ అంటూ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. మంత్రులు అప్రమత్తంగా ఉండి వైకాపా కుట్రల్ని, వాళ్ళు చేసే ఈ దుష్ప్రచారాలని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సీఎం గారు చెప్పారు. అలాగే నిన్న క్యాబినెట్ మీటింగ్లో కొన్ని అంశాలకు ఆమోదించారు. అవేంటంటే క్లియర్గా ఎక్కడ ఇచ్చారు చూద్దాం. క్యాబినెట్కి సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినట్టున్నారు. యూనిట్ 4 రూపాయలకి, అలాగే 3 ఏళ్లలో కరెంటు ఛార్జీలు తగ్గిస్తారంట. కూటమి వచ్చే నాటికి ₹5.19, ప్రస్తుతం దాన్ని ₹4.90 తీసుకొచ్చాం. మార్చికి మరో 10 పైసలు తగ్గిస్తాం. సీమ లిఫ్ట్పై తప్పు చేసింది వాళ్ళే అని చెప్పి ఇక్కడ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఇచ్చారు. అలాగే డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ₹1 ఇవ్వాలని కూడా నిర్ణయించింది మంత్రివర్గ సమావేశంలో, అది కూడా చూడొచ్చు. సో దాని తర్వాత ఇది ఒకటి కీలకమైన అంశం అండి. సో క్యాబినెట్ భేటీ తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా సరే మన అవసరాల కోసం మనం కొంటున్నాము అండ్ రష్యాతో మనకున్న సంబంధాల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ దాన్ని సీరియస్గా తీసుకొని 500% సుంకం వేయడానికి బిల్లు ప్రవేశపెట్టడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. 500% సుంకం. మనం ఏది ఇప్పుడు 30%, 50% వేస్తేనే తట్టుకోలేని పరిస్థితి. చాలా రంగాలు కుదేలవుతున్నాయి. సో నిన్న 500% సుంకాలు వేయాలని అమెరికాలో బిల్లు ప్రవేశపెట్టి ఓటింగ్ జరపాలని తీస్తున్నారు. బిల్లుని ప్రతిపాదించిన సెనేటర్ గ్రాహం, భారత్ చైనాలపై తీవ్ర ప్రభావం, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, రష్యా నుంచి చమురు కొనే దేశాలపై మరింత కక్ష సాధించేందుకు అమెరికా సిద్ధమైంది. ఆ దేశాలపై 500% సుంకాలు విధించే బిల్లును తేవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందితే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. శ్వేతసౌధంలో బుధవారం ట్రంప్తో తన సమావేశం ఫలవంతంగా సాగిందని, రష్యాపై ఆంక్షల బిల్లును ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సెనేటర్ లిండ్సే గ్రాహం తెలిపారు.
ఈ బిల్లు సకాలంలో ఆమోదం పొందాలని, శాంతి కోసం ఉక్రెయిన్ చాలా వరకు మినహాయింపులకు అంగీకరించిందని, పుతిన్ మాటలతోనే కాలం వెలబుచ్చుతున్నారని, అమాయకులను చంపుతూనే ఉన్నారని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. ఈ బిల్లు అధ్యక్షుడు ట్రంప్నకు భారత్, చైనా, బ్రెజిల్ దేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి అపారమైన పరపతిని కల్పిస్తుంది. ఈ దేశాలు చౌకగా చమురును కొనుగోలు చేస్తూ రష్యా ఆదాయం గడించడానికి కారణమవుతున్నాయి. ఆ దేశం ఉక్రెయిన్లో రక్తపాతం సృష్టిస్తోంది అని గ్రాహం అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుపై వచ్చే వారమే ద్వైపాక్షిక ఓటింగ్ జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సో రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాల మీద 500% సుంకం అంటే మామూలు విషయం కాదు. సో దీంతో ఆ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేస్తాయి. అప్పుడు ఇంకా అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగుతుందని ఒకటోది పైకి చెప్పేదైతే రష్యాకి ఇంకా ఆదాయం ఆగిపోద్ది, ఆర్థికంగా వెనుకబడుద్ది, దాంతో ఉక్రెయిన్తో యుద్ధం ఆపేస్తుంది అని పైకి చెప్పడం అది. కానీ ఇంటర్నల్గా రష్యాని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండాలి అనేది రకరకాలది. మామూలుడు కాదు ట్రంప్ తాత. రెండోసారి గెలిచిన తర్వాత మరింత రెచ్చిపోతున్నాడు. సో ఇది తర్వాత నిన్న పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి ఐపాక్ పనిచేస్తోంది. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఈవెన్ గత ఎన్నికల్లో కూడా 2021లో పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఐపాక్, ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోని ఐపాక్ తృణమూల్ కాంగ్రెస్కి పనిచేశారు. ఇప్పుడు కూడా ఐపాక్ టీం టీఎంసీకి పనిచేస్తుంది. సో బీజేపీ ఇప్పుడు అక్కడ ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఖచ్చితంగా అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పాగా వేయాలని బీజేపీ చూస్తుంది. కాబట్టి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే నిన్న కోల్కతాలో ఐపాక్ కార్యాలయంలో ఈడీ సోదాలు జరిగాయి. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తులో భాగంగానే తనిఖీలన్న ఈడీ ఆ పేరుతో తృణమూల్ సమాచారం పత్రాలను స్వాధీనం చేసుకున్నారని మమతా మండిపాటు. ప్రతీక్ జైన్ నివాసానికి మమత వెళ్ళి కొన్ని దస్త్రాలు తీసుకువెళ్లడంతో హైట్ డ్రామా. సో తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన పార్టీ ఇంటర్నల్ సమాచారం, ఈ ఎలక్షన్స్లో అభ్యర్థులు, ఓటింగు, ఈ ఇంటర్నల్ సమాచారం ఇదంతా ప్లానింగ్ ఉంటుందిగా, అదంతా కూడా ఐపాక్ ఆఫీసులో ఉంది. దాన్ని ఈడీ ఆఫీసులు ఈడీ వాళ్ళు పట్టుకెళ్ళిపోయి బీజేపీకి ఇచ్చేశారు. సో ఇదంతా కుట్ర అనేది మమతా బెనర్జీ గారి ఆరోపణ. అది నిన్నంతా హైడ్రామా జరిగింది. మమత స్వయంగా ప్రతీక్ జైన్ నివాసానికి వెళ్ళి కొన్ని దస్త్రాలు తీసుకువెళ్ళారు. సో అది 6వ పేజీలో రాశారు, ఒకసారి చూద్దాం. అలాగే ఈ పరకామణి కేసులో ఫిర్యాదుదారు ఉన్నారు కదా సతీష్ కుమార్, ఏబిఎస్ఓ, ఆ కేసును మేమే పర్యవేక్షిస్తామని చెప్పి హైకోర్టు చెప్పిందండి. ఛార్జ్షీట్ వేసే వరకు చూస్తామన్న హైకోర్టు, రవికుమార్ కుటుంబానికి ఆదాయం మించిన ఆస్తులు, సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలించి ముందుకెళ్ళండి. సిఐడి, ఏసీబీ డీజీలకు హైకోర్టు ఆదేశం. పరకామణి కానుకల లెక్కింపులో తిత్తిదే ఈవో ఇచ్చిన నివేదికపై అసంతృప్తి. తిరుమల శ్రీవారి పరకామణి కానుకల చోరీ ఘటనపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏబిఎస్ఓ వై సతీష్ కుమార్ అసహజ మరణంపై సిఐడి దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని హైకోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో అభియోగ పత్రం దాఖలు చేసే వరకు కేసును తామే పర్యవేక్షిస్తామని చెప్పింది. ఏసీబీ దాఖలు చేసిన నివేదికల ప్రకారం పరకామణిలో చోరీకి పాల్పడిన సివి రవికుమార్ ప్రభుత్వోద్యోగి నిర్వచనం పరిధిలోకి వస్తారని స్పష్టం చేసింది. ఆయనపై ఉద్దేశపూర్వకంగానే ఐపీసీ 409 సెక్షన్ నమోదు చేయలేదంది. యాక్చువల్లీ ప్రభుత్వ ఉద్యోగులు తప్పు చేస్తే ఐపీసీ 409 పెట్టాలి. ఆయన ప్రభుత్వ ఉద్యోగి కోటాలోకే వస్తారు, కానీ ఆయన మీద 409 పెట్టలేదు. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగింది అని హైకోర్టు అభిప్రాయపడింది. ఏసీబీ నివేదిక ప్రకారం రవికుమార్ ఆయన కుటుంబానికి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని పేర్కొంది. సో చోరీ కేసును నిర్వీర్యం చేసేందుకు ఈ విధంగా అప్పటి పోలీసులు వ్యవహరించారు. ఇది కరెక్ట్ కాదు, ఇదంతా మేమే పర్యవేక్షిస్తామని చెప్పి హైకోర్టు పరకామణి కేసులో చాలా సీరియస్గా ఉందన్నమాట. నాలుగో రోజు ఆరని బ్లో అవుట్ అరికట్టేందుకు ఓఎన్జీసీ చర్యలు. ఇదిగోండి బ్లో అవుట్ ప్రస్తుతానికి ఈ స్థితిలో ఉంది. మంటలు పైకి వస్తున్న మంటలు అదుపు చేస్తున్నాయి. మళ్ళీ కింద గ్యాస్, చమురు వస్తున్న కారణంగా మళ్ళీ మంటలు వస్తున్నాయి. వెల్ క్యాపింగ్ పనులే తరున్నాయి. డ్రిల్లింగ్ సైట్లో మంటలు వ్యాపించిన బావి వద్దకు ఎన్సీఎంటీ బృందం చేరుకోవాల్సి ఉంది. దాని చుట్టూ ఉన్న కాలిన శకలాలను 100% తొలగిస్తే తప్ప అక్కడికి వెళ్ళే వీలుండదు. ఇక ప్రయోగశాల విజ్ఞానం ప్రజాక్షేత్రంలో వికసించాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సిద్ధార్థ కర్మే స్వర్ణోత్సవం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ గురించి కాసేపు చెప్పుకుందాం. అన్ని పత్రికల్లో ఏం రాశారో, ఆయన ఏం మాట్లాడారో అదంతా కూడా ఇంపార్టెంట్ అంశం కదా, కాసేపు మాట్లాడదాం. ఒక 5 నిమిషాలు అది మాట్లాడదాం. ఏం మాట్లాడతాం అసలు? ఆయన ప్రెస్ మీట్ ఏంటి, ఆయన మాటలు ఏంటి?
అమరావతిపై మళ్లీ విషం కక్కింది. వైకాపా హయాంలోనే ఎక్కువ పెట్టుబడులు సాకారం. చంద్రబాబు దెబ్బకు భారతీయ సిమెంట్స్ సహా పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. ఆయన అసలు నాకు ప్రెస్ మీట్ గురించి చాలా చెప్పాలని ఉంది, కానీ చెప్తే వైసీపీ వాళ్ళు ఫీల్ అవుతారని నేను ఎక్కువ చెప్పట్లేదు. కానీ కొన్ని పరిశ్రమలు పారిపోతున్నాయని చెప్పి ఆయన ఏ పరిశ్రమల పేర్లు చెప్పారు తెలుసా? భారతీయ సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ రెండు ఆయనవే. షిరిడి సాయి, అరబిందో రెండు వాళ్ళయే, వైసీపీ వాళ్ళయే. అరబిందో ఏమో విజయసాయి రెడ్డి గారి బంధువులది, షిరిడి సాయి ఏమో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఇది. షిరిడి సాయి ఎక్కడికి వెళ్ళలా, ఉంది అక్రమంగా అంతస్తులు కట్టుకొని ఉంది. అరబిందో కూడా అంతే అక్రమంగా ఎదిగింది. సో అవన్నీ పారిపోతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏమైనా లాజిక్ ఉందా? ఏమైనా జనానికి కన్విన్సింగ్గా ఉందా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో లోపం ఏంటంటే, ఒక పెద్ద లోపం ఏంటంటే, ఎవరైనా రాజకీయ నాయకులు జనం ఏం ఆలోచిస్తే జనం అభిప్రాయాలకు తగ్గట్టు వెళ్తారు నాయకులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. తన మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది, ఒక వికృతమైన ఆలోచన ఉంటుంది, దాన్ని జనం ఫాలో అవ్వాలి అంటారు. ఎక్కడ ఫాలో అవుతారు? జనం ఫాలో అవ్వరు. ఏదో 2019లో ఫాలో అయ్యారు, నమ్మారు, కానీ ఇంక ఫాలో అవ్వరు, ఇంకా లైఫ్లో ఫాలో అవ్వరు. అమరావతిపై మళ్ళీ విషం కక్కిన జగన్. 11 సీట్లకే పరిమితమైన మార్పు రాలేదు. రాజధానిపై మరోసారి అవాకులు చవాకులు. సాక్షిలో ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారంటే ఇంకేముంది, మొత్తం సాక్షిలో 7-8 పేజీలు నింపేస్తారు కదా, నింపేశారు, అలాగే నింపేశారు. సంజీవని తాకట్టు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు రాయలసీమ ఎత్తిపోతల ఇన్సూరెన్స్ లాంటిది. ఇలాంటి పథకాన్ని చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారు. 2020లో ఆపేసిన ప్రాజెక్ట్ని 2025లో చంద్రబాబు గారు ఆపేశారన్నట్టు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. భూదోపిడీ, క్రెడిట్ చోరీ, భోగాపురాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు కళ్ళార్పకుండా బాబు అబద్ధాలు. వైఎస్ జగన్ గతంలో కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా అనుమతులు తేవడంలో చంద్రబాబు విఫలం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాకే అన్ని అనుమతులతో ప్రాజెక్టు ముందుకు. 2026లో విమానం ఇక్కడ నుంచి టేకాఫ్ అవుతుందని ముందే చెప్పే అదే జరుగుతోంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మాది సంక్షేమ క్యాలెండర్, బాబుది అప్పుల క్యాలెండర్. చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు. మేము 5 ఏళ్లలో తెచ్చిన అప్పుల్లో 90% 2 ఏళ్ళు తిరగకుండానే అప్పు చేసిన చంద్రబాబు సర్కార్. 3 లక్షల కోట్లు అప్పు చేసినా ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదు. ఎక్కడ చూసినా ప్యాకెట్ క్లబ్లు, ప్రతి ఊర్లో రేషన్ మాఫియా, ప్రతి పనికి లంచం అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారనమాట. నిన్న ప్రెస్ మీట్లో చాలా మాట్లాడారు, చాలా అంశాల మీద మాట్లాడారు. దీన్ని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మొత్తాన్ని రాయలసీమలో మళ్ళీ అదే విషయం. అమరావతిపై జగన్ కొత్త కుట్రలు. ఇది తాడేపల్లిలో జగన్ నిర్మించుకుంటున్న ప్యాలెస్. కృష్ణానదికి 2 కిలోమీటర్ల లోపే ఉంటుంది. అమరావతి రివర్ బేసిన్లో ఉంటుందన్న జగన్ తన ప్యాలెస్తో పాటు తాడేపల్లి మొత్తాన్ని ఖాళీ చేయించాలంటారా? లేని రివర్ బేసిన్ని సృష్టించిన వైసీపీ నేత. నదికి 6 కిలోమీటర్ల దూరంలో కోర్ క్యాపిటల్. ప్రభుత్వ భవనాలన్నీ అక్కడే. కరకట్టకు 100 మీటర్ల వరకే రివర్ బేసిన్. అయినా కొత్త వాదన మొదలుపెట్టిన జగన్. రివర్ బేసిన్లో రాజధాని కడతారా? అది సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని. జగన్. సో అది రాజధాని విషయంలో తన ఆలోచన, తన అభిప్రాయం, తన పైత్యం, తన చత్వారం, తన వికృతమైన ఆలోచన, తన విధ్వంసపూరిత వినాశకర ఆలోచనను జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి నిన్న నేషనల్ మీడియాతో జరిగిన ఇంటరాక్షన్లో ఆవిష్కరించి ప్రజా వ్యతిరేకతను మరింత పెంచుకున్నారు అని అనిపిస్తోంది. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాజధాని మీద చేసిన కామెంట్లు ప్రజామోదం పొందుతాయా? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. సో వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో మాట్లాడిన మాటలు మాత్రం పాపం వైసీపీ వాళ్ళకు కూడా చాలా పెద్ద దెబ్బ. ద్రోహి ఎవరు? రాయలసీమ ఎత్తిపోతలపై వైసీపీ రచ్చ అని చెప్పి చాలా పెద్దది రాశారు. జగన్ మాటల్లో మర్మం ఏమిటి? విషయం ఏదైనా విషయం చెమ్మడమే ఆయన నైజమా? 2019 ఎన్నికల ముందు అమరావతికి జై కొట్టి అధికారంలోకి రాగానే 3 ముక్కలాట మొదలుపెట్టి 2024లో ఓడిపోగానే అమరావతి అనుకూల వాదనలు చేసి తాజాగా అది రివర్ బేసిన్, అక్కడ రాజధాని కట్టకూడదు అనే ఆయన అవగాహన ఏమంటారు? ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సు ఎందుకు అని భోగాపురం విమానాశ్రయాన్ని గేలి చేసి అక్కడ తొలి విమానం దిగ్గానే ఆ ఎయిర్పోర్టును తన ఘనతే అని ప్రకటించుకునే తీరును ఎలా అర్థం చేసుకోవాలి? రాయలసీమకు నిజంగా మేలు చేసిన మచ్చుమర్రి, బనకచెర్ల లిఫ్ట్ను మూలక పెట్టి రాజకీయ కారణాలతో సీమ లిఫ్ట్ను మొదలుపెట్టి అది తన హయాంలోనే అటకెక్కినప్పటికీ చంద్రబాబు సీమద్రోహి అంటున్న జగన్ తెగుంపును ఏమనాలి? ఆయన రాజకీయాలకు ఏ పేరు పెట్టాలి? సో రాయలసీమ ఎత్తిపోతలపై వైసీపీ రచ్చ. నిజాలు నిస్సిగ్గుగా వదిలే అబద్ధాలు. ఆది అంతం జగన్ హయాంలోనే 2020లో మొదలు 2021 జూలై 7న ఎన్జిటి స్టే. ఆ
పై 3 ఏళ్ళ అధికారంలో ఉన్న ముద్దునిద్ర స్టే వెకేట్ చేయించడంలో జగన్ విఫలం, అది మచ్చుమరికి చంద్రబాబు శ్రీకారం, అక్కడ నుంచే వరద జలాలు పోసేలా ఇది. సో ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది ఫుల్గా ఇచ్చారండి. మొత్తానికి వికృతమైన నిన్న ఆయన రాజధాని మీద మాట్లాడిన మాటలతో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మారలేదు, పద్ధతి మారలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. అయినా కొంతమంది ఉంటారుగా ఆయన మాటలను నమ్మేవాళ్ళు, భజన చేసేవాళ్ళు. సో వాళ్ళకు అది నచ్చుద్ది. సరే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మళ్ళీ మాట్లాడదాం, పక్కన పెట్టేద్దాం ఆ అంశం. ఎంత మాట్లాడినా తక్కువే. ప్రజలు కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారంట చాలా వర్గాల్లో. ఇక ఆడదామా 7 పెంకులాట, 10 నుంచి గ్రామీణ సాంప్రదాయ క్రీడా సంబరాలు. 7 తొక్కుడు బిళ్ళ, 7 పెంకులాట, తాడాట, గుంతాట, దొంగ పోలీసు, గోళీలు, ఇవన్నీ ఆడదాం. 21 నుంచి జేఈ మెయిన్ పేపర్ 1. న్యాయ వ్యవస్థపై జస్టిస్ మల్లికార్జునరావు చెరకన ముద్ర. వీడ్కోలు సభలో ఆయన సేవలను కొనియాడిన సీజే. కోర్టులకు బాంబు బెదిరింపులు, పలు జిల్లాల్లో అప్రమత్తం, నకిలీ ఈమెయిల్లుగా పోలీసుల నిర్ధారణ. నిన్న చాలా చోట్ల కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయండి. ఏలూరు సహా చాలా చోట్ల, ఏలూరు, చిత్తూరు చోట్ల అవన్నీ కూడా నకిలీ ఈమెయిల్ అని పోలీసులు తేల్చారు. డాక్టర్ సుధాకర్ కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్గా పదోన్నతి. కోవిడ్ సమయంలో మాస్కులు అడిగినందుకు ఎస్సీ వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్పై అప్పటి వైకాపా ప్రభుత్వం కక్ష కట్టింది కదా. సో ఆయన కుటుంబానికి ₹1 ఆర్థిక సాయంతో పాటు ఆయన కుమారుడికి ఉద్యోగ హోదా పెంచుతున్నారు, తహసీల్దార్గా ఇస్తున్నారు. ఈడీ ఇంటూ దీది, ఈడీ వర్సెస్ దీది. ఐపాక్ కార్యాలయం నుంచి కొన్ని దస్త్రాలు తీసుకొని బయటకు వస్తున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. రాష్ట్ర పండుగగా జగ్గన్న తోట తీత ప్రబల తీర్థం. మంత్రి దుర్గే సృజనాత్మక కార్పొరేషన్ చైర్పర్సన్ తేజస్విని వెల్లడి. అతివేగానికి 4 ప్రాణాలు బలి. హైదరాబాద్ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం, చెట్టును ఢీకొన్న వారు 4 విద్యార్థులు దుర్మరణం. ఆడపడుచులకు అన్నగా ఉంటా. ఈ ఏడాదిలోనే 1,00,000 మందిని పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నాం. గుంటూరు సరస్ మేళలో ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలోని డ్వాక్రా, మెప్మా సంఘాల్లో 1.13 కోట్ల మంది ఆడపడుచులు ఉన్నారు. 26,000 కోట్ల మూలనిధితో మహిళల సత్తా ఏమిటో చూపించారు. మీకు 1,00,000 కోట్ల అప్పు కావాలంటే బ్యాంకర్లు క్యూ కట్టి ఇచ్చే స్థాయికి చేరారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. మీకు మున్ముందు కూడా ప్రభుత్వం నుంచి అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని, పొదుపు సంఘాలు ఆన్లైన్లోనే రుణాలు తీసుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారండి. ఇది మంచి విషయం. అలాగే రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతాం, మడ అడవుల పరిరక్షణలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతామని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. గత ఏడాది తీర ప్రాంతాల్లో 700 హెక్టార్ల మేర అడవులు పెంచాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అలాగే ఇవాళ నుంచి పిఠాపురంలో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్ దానికి అటెండ్ అవుతున్నారు. దీనికోసం ఆర్టిఫిషియల్ గుడిసె, ఆర్టిఫిషియల్ బావి తయారు చేశారు. పల్లెకల ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన గుడిసె, బావి. ఇది చూసి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. పాపం ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేయాల్సుకోవాల్సి వస్తుంది. పల్లెటూరులోనే పల్లె సంస్కృతి ఆర్టిఫిషియల్గా పెట్టాల్సి వస్తుంది. అది మన లైఫ్ స్టైల్కి అర్థం పడుతుంది. ఇక జనసేనకు నాగబాబు మంత్రుల విరాళం 48 లక్షలు. ఓకే. ఏసీబీ ఎఫ్ఐఆర్లు రద్దు చెల్లదు. హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు. హైకోర్టు విధానం న్యాయాన్ని అపహాస్యం చేసేలా ఉందన్న వ్యాఖ్య. ఇకపై ఇలాంటి పిటిషన్లు విచారణకు స్వీకరించొద్దని నిర్దేశం. ఇది చాలా పెద్ద కేసు, పెద్ద తతంగం. విజయవాడలో ఏసీబీ కార్యాలయం ఏర్పాటు చేయలేదని చెప్పి, ఏసీబీ విచారణ స్థానం ఇది కాదని చెప్పి 14 మంది అవినీతి అధికారుల మీద నమోదైన ఎఫ్ఐఆర్లను హైకోర్టు అప్పట్లో కొట్టేసింది. సో దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు తప్పుపట్టిందన్నమాట. ఒకరిని లోపలికి పంపితే అందరూ దారిలోకి వస్తారు. కోర్టు ఆదేశాలంటే నవ్వులాటగా ఉంది. మచిలీపట్నం కమిషనర్పై హైకోర్టు ఆగ్రహం. పవర్ ఏంటో చూపిస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు. కోర్టు ఆదేశాలంటే నవ్వులాటగా ఉంది. కోర్టు పవర్ ఏంటో చూపిస్తాం. ఒక అధికారిని లోపలికి పంపితే అందరూ దారిలోకి వస్తారు. చట్టం కంటే తాము ఎక్కువని అధికారులు భావిస్తున్నారు. వారిని ఎక్కడ ఎలా నిలబెట్టాలో మాకు తెలుసు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ మీద తీవ్ర ఆగ్రహం. వైకాపా కార్యాలయానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఆయన్ని ఆదేశించింది. దేశంలోనే తొలిసారిగా ఎయిర్ ట్యాక్సీల రూపకల్పన, విపత్తుల వేళ వినియోగించాలా, ప్రయోగాలు విజయవంతం అంటున్న మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ.
16 ఏళ్ళు నిండితేనే గిగ్ కార్మికులుగా అర్హులు. సామాజిక భద్రత కోడ్ మార్గదర్శకాల్లో వెల్లడి. అసంఘటిత గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లుగా నమోదు కోసం 16 ఏళ్ల కనీస వయసు ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక అమరావతి పనులపై నాబార్డు బృందం సంతృప్తి. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు డీజీఎం అబూ రాజన్ ఆధ్వర్యంలో బృందం గురువారం రాజధాని అమరావతిలో పర్యటించింది. అమరావతి అభివృద్ధికి గతంలో నాబార్డు 7,387 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ఆ నిధుల్లో కొంతమేర రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. సో ఈ పనుల మీద సంతృప్తి వ్యక్తం చేశారంట. ఇక ఆయుధాల రేంజ్ను పెంచే రామ్ జెట్. సో ఇవన్నీ ఈనాడులో అంశాలు, రకరకాల అంశాలు వచ్చాయి ఈనాడులో. మనం ఇది కూడా చూద్దామా. నిన్న క్యాబినెట్లో 20,252 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా ఊపారు. ఇక స్పీడ్ పెంచుదాం, మళ్ళీ మనదే అధికారం. వచ్చే ఏడాది పార్టీ సభ్యత్వం కార్యక్రమం పార్లమెంటరీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో మంత్రి లోకేష్. ఓకే, జగన్ను అలాగే వదిలేస్తే అవినీతికి కళ్ళెం వేయలేం. భాజపా నేత జయప్రకాష్. యూరోప్ సంస్కృతికి దగ్గరగా ఏపీ పెట్టుబడుల ఆకర్షణలో మీ డైనమిజం ఆకట్టుకుంటోంది. ఆవకాయ్ అమరావతి అంట. సరే, ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ సాక్షిలో ఇతర అంశాలు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కాకుండా వేరేవి ఏమైనా చూస్తే, మద్యం సిండికేట్ దోపిడీకి పచ్చజెండా. 2014-19 మధ్య ఖజానా గంటి కొట్టినట్టుగానే మళ్ళీ అదే స్కెచ్. ధరలకు రెక్కలు, మద్యం ప్రియులపై ఏటా 3,000 కోట్ల బాధుడు. అప్పట్లో బార్లపై ప్రివిలేజ్ ఫీజు రద్దు, ఇప్పుడు ఏఆర్ఈటీ తొలగింపు. ఏఆర్ఈటీ తొలగించాలనేది బార్లు వేయాలనుకుంటున్న వారి ఆలోచన. ఎందుకంటే అది 14% ట్యాక్స్ ఉండడం వల్ల బార్లోకి ఎవరు రావట్లేదు, ఎవరు టెండర్లు వేయట్లా. ఎందుకంటే వాళ్ళకేం మిగలట్లేదని, నష్టపోతున్నామని. సో అందుకని ప్రభుత్వం దాన్ని తొలగించిందనమాట. ఈసారి 500%. లిఫ్ట్పై డైవర్షన్. రాయలసీమ ఎత్తిపోతల నిలిపేతపై వైఎస్ జగన్ నిలదీయడంతో దిక్కుతోచింది చంద్రబాబు సర్కారు. సొంత పత్రిక, సొంత ఛానళ్ళు ఉంటే ఏమైనా రాసేయచ్చండి. అసలు ఆ విషయంలో వైసీపీకి తిరుగులేదు. ఈ పేజీ మొత్తం వేస్తారా? అబ్బా, ఆయన కూర్చునేది అదే సీటు, ఆయన కూర్చునేది, ఆయన వేసుకునేది అదే షర్టు. అయినా సరే ఫోటోలు చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7. ఫస్ట్ పేజీలో 1, 8. జస్టిస్ ఎన్వి రమణ వల్ల హైకోర్టు న్యాయమూర్తి అయ్యాను. వీడ్కోలు కార్యక్రమంలో న్యాయమూర్తి మల్లికార్జునరావు. వైఎస్ఆర్సీటీఏ క్యాలెండర్ డైలీ ఆవిష్కరించిన వైఎస్ జగన్. హడ్కో ద్వారా ఏపీ టిట్కో 4,451 కోట్ల అప్పు. అసలు వడ్డీకి చంద్రబాబు ప్రభుత్వం గ్యారంటీ. హడ్కో ద్వారా 4,451 కోట్లు అప్పు చేస్తున్నారని రాశారు. తర్వాత అప్పట్లో పోస్టులే పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీకి సర్దుబాటు. 737 పోస్టులు జగన్ హయాంలోనే మంజూరు. ఇప్పుడు అదోని మార్కాపురం మదనపల్లి పులివెందుల కళాశాల నుంచి సర్దుబాటు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తే ప్రభుత్వానికి పతనమే. ఒక్క డిఏతో ఎన్ని పండుగలు చేసుకోవాలి? పెండింగ్లో ఉన్న 34,000 కోట్ల బకాయిలు. సంక్రాంతిలోపు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదు. వెంకట్రామరెడ్డి గారు. కోర్టు ఆదేశాలంటే నవ్వులాటగా ఉందా? వైసీపీ కార్యాలయ భవనం విషయంలో మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్పై హైకోర్టు మండిపాటు. యూరియా కోసం పాట్లు. డేటా చోర్ నారాయణ విద్యా సంస్థల అక్రమాలపై భగ్గుమన్న ప్రైవేట్ స్కూళ్ళ కరస్పాండెంట్లు ఎంఈఓ కార్యాలయం ఎదురు నిరసన. ఏంటి, డేటా దొంగతనం చేసేస్తున్నారా? వాయిదాల్లో దుర్గగూడ విద్యుత్ బిల్లు. విద్యుత్ శాఖ వెల్లడించిన దేవాదాయ శాఖ. సోలార్ ప్లాంట్ వద్ద 500 kV నెట్ మీటర్ల ఏర్పాటు. సీఎం పౌరుషం వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్న ఇక్కడ ప్రజాప్రతినిధులంతా మాటల్లోనే కాదు చేతల్లో పౌరుషం చూపించాలి. సీఎం నుంచి దూరమైన ఎయిమ్స్ హైకోర్టులను వెనక్కి తేవాలి. వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తే మీపై 10 విమర్శలు చేయగలను. సభ్యత ఉంది కాబట్టే మంచిగా మాట్లాడుతున్నా. జేసీ ప్రభాకర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కౌంటర్. గతంలో తాను చేసిన సీఎం పౌరుషం వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, సీఎంకు జరుగుతున్న అన్యాయంపై పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరూ ఒక్కటే నిలదీయాల్సిన అవసరం ఉందని. ఎందుకండి, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ చేశారు, ఇప్పుడు గుడ్ నైట్ చేయండి. గుడ్ నైట్ ధర్మవరం అని చెప్పి ధర్మవరంలో అలా తిరగండి. ఆ తర్వాత 2029లో ఓడిపోయాక గుడ్ బై ధర్మవరం పెట్టండి ప్రోగ్రాం. ఎందుకు అనవసరంగా సీఎం పౌరుషాలు అది ఇదని పెద్ద పెద్ద మాటలు? గుడ్ నైట్ ధర్మవరం ప్రోగ్రాం పెట్టండి, ఆ తర్వాత గుడ్ బై ధర్మవరం ప్రోగ్రాం పెట్టండి, అయిపోద్ది. సేమ్ ఎక్స్ప్రెషన్స్. బా, అక్కడ ఒక 8 ఫోటోలు ఎక్కేసాం కదా. 9, 10, 11, 12, 13, 14. ఈ చెయ్యి ఒకసారి, ఈ చెయ్యి ఒకసారి.
అందుకే చెప్తున్నా, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు సొంతంగా పేపర్లు పెట్టుకోండి. చూడండి, మీరు ఒక్క ప్రెస్ మీట్ పెడితే ఇన్ని ఫోటోలా, ఇక్కడికి 14 ఫోటోలు అయ్యాయి కదా. ఈ పేజీలో ఏమున్నాయి చూద్దాం. ఓహో, 15, 16, 17, 18, 19, 19 తొలి దశకే దిక్కులేదు. మళ్ళీ రెండో దశ రాజధాని భూసేమీకరణపై సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ సూటి ప్రశ్న. 19 ఫోటోలు ఏంటి, ఆ గ్రాఫ్లు ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, అబ్బా రాతలు ఏంటి, ఆ ప్రెస్ మీట్లు ఏంటి. 19 ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి, ఇంకా లేవు. భయం వాసన పసిగడతాయి. కుక్కల ప్రవర్తనపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు. కనిపించిన ప్రతి కుక్కను పట్టుకెళ్ళమని చెప్పలేదని స్పష్టీకరణ. స్వానుభవంతోనే చెబుతా ఉన్న న్యాయమూర్తులు ఎలుకల నివారణకు పిల్లులు పెంచడమే మార్గమని వెల్లడి. మహిళకు అబార్షన్ కోరుకునే హక్కు ఉంది, గర్భాన్ని కొనసాగించాలనుకోవడం వేధించడమే. ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. అబార్షన్ చెయ్యమని కోరే హక్కు మహిళలకు ఉంది, బలవంతంగా వాళ్ళ చేత గర్భాన్ని కొనసాగించకూడదు అని ఢిల్లీ హైకోర్టు చెప్పిందంట. సమ్మో, ఇప్పటికే 11 పేజీలకు వచ్చేసాం. వెళ్ళిపోండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పుణ్యమని సాక్షిలో ఈరోజు మనం 11 పేజీలు చదివాం. ఇక మంత్రులు జాగ్రత్త, జగన్ హయాంలోనే ఇది ఇందాక చదువుకున్నదే క్యాబినెట్ మీటింగ్లో ఇవి క్యాబినెట్ భేటీ నిర్ణయాలు. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి అలాగే మద్యం బాటిల్ మీద క్వార్టర్ మీద 10 రూపాయలు పెంచుతుందంటండి ప్రభుత్వం. అలాగే పట్టణాల్లో మైక్రో బ్రోవరీలు, గ్రీన్ ఎనర్జీ, స్పేస్ సేవల రంగంలో పెట్టుబడులకు అనుమతి అని రాశారు. ఇక డ్వాక్రా ఇది ఒకటి. తర్వాత నదీ గర్భంలో రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలను కూడా ఆంధ్రప్రభలో ఇక్కడ రాశారు. రివర్ బెడ్కు బేసిన్కు తేడా తెలియదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నారాయణ గారు కౌంటర్ ఇచ్చారు. అమరావతిపై జగన్ విష ప్రచారం, ల్యాండ్ పూలింగ్పై అక్కస్తోనే వ్యాఖ్యలు, మివిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. 2వ విడత పూలింగ్కు రైతులు సై, రాజధాని నిర్మాణాన్ని ఏ దుష్టశక్తి అడ్డుకోలేదు అని ఇచ్చారు. ఇంకా జగన్ థెఫ్ట్ ఇరిగేషన్, అసత్యాలే ఆయుధంగా రాజకీయం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం, సీమ అభివృద్ధికి తెదేపా హయాంలోనే అబద్ధాల ప్రచారాన్ని జనం నమ్మరు. మంత్రి పయ్యావుల కేశవ్. ఈడీ వర్సెస్ దీది, గ్రీన్ ఫైల్ గలాట. కోల్కతా ఐపాక్ కార్యాలయంపై ఈడీ దాడులు, మనీ లాండరింగ్ కేసులో కేంద్ర ఏజెన్సీ చర్య, అధికార టీఎంసీ వర్గ ఎన్నికల వ్యూహకర్తగా ఐపాక్కు, రాష్ట్ర పోలీసులతో ఐపాక్ కార్యాలయాన్ని బెంగాల్ సీఎం పత్రాలు, ల్యాప్టాప్లు, ఫోన్లు స్వాధీనం, గ్రీన్ ఫైల్తో మీడియా ముందు ప్రత్యక్షం. కేంద్ర మంత్రి అమిత్ షా ఈడీలపై మమతా మండిపాటు, బీజేపీ ఆఫీసులపై తాము దాడి చేస్తే ఏమవుతుందని నిలదీత, రాష్ట్ర వ్యాప్త నిరసనలకు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పిలుపు. మొత్తానికి బెంగాల్ ఎన్నికలు ఈసారి మామూలుగా ఉండవు. బెంగాల్ ఎన్నికలు. ఆతిథ్యం ఆంధ్ర, ఆవకాయ కేరాఫ్ ఏపీ. ఇలాగైతే సైనిక చర్య, మా వాళ్ళని విడిచిపెట్టండి. ట్యాంకర్ స్వాధీనంపై అమెరికాకు రష్యా వార్నింగ్, మీపైన దాడులు తప్పవు, ట్రంప్ మీ తరపున అనుయుద్ధం చేస్తారా, ఐరోపా దేశాలను నిలదీసిన పుతిన్. సో ఇవన్నీ ఆంధ్రప్రభ అంశాలు. దీనిలో మనం ఇంకేం చెప్పుకున్నాం, అంతే. ఆల్మోస్ట్ ఆంధ్రజ్యోతి కూడా అయిపోయినట్టే, జిల్లా కోర్టులు ఇవి కూడా అయిపోయినట్టే. ఒకసారి ఈనాడులో నేషనల్ అంశాలు చూద్దాము. అమెరికా సామ్రాజ్యవాద ధోరణిని వ్యతిరేకిస్తున్నాం, అంతర్జాతీయ సముద్రయాన చట్టాలను గౌరవించండి, అమెరికాకు రష్యా హితవు, నౌకలో 3 భారతీయులు, 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా నిష్క్రమణ, భారత్ ఫ్రాన్స్ నేతృత్వంలో సౌర కూటంపై ప్రభావం, శీతాకాలంలో చలిమంటలు కాల్చిన జొన్న చెరుకు రసం విందు, ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం నగరాల్లో ఉంటూ పల్లెటూరు వాతావరణం ఆహారానికి దూరం అవుతున్న వారి కోసం మహారాష్ట్రలో హోర్దా పార్టీల ట్రెండ్ నడుస్తుంది. శీతాకాలంలో బాగా దొరికే ఆకుపచ్చటి లేత జొన్న గింజలను మరాఠీలో హుర్దా అంటారు. ఏటా నవంబర్ నెలాఖరు నుంచి ఫిబ్రవరి వరకు 3 నెలల కాలంలో హుర్దా పార్టీల ద్వారా ఒక్కో రైతు లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు అని జొన్నలను కాల్చి పెడతారంట. ఇక ఇల్లే ఊరు, ప్రతి కుక్కను తొలగించాలని చెప్పలేదు, ఏబీసీ నిబంధనల ప్రకారం వెళ్ళాలన్నాం సుప్రీంకోర్టు. మహిళను కాల్చి చంపిన ఐసీఈ అధికారి. పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్కు అనుమత, పలువురు ప్రముఖుల సంతాపం. ఒంటి చేత్తో 8 యుద్ధాలు ఆపా, నోబెల్ నాకు పెద్ద విషయం కాదు ట్రంప్. ఇదొకటి, ఈ పనికి మాటలు. ఇక్కడ మా రాష్ట్రంలో ఒక ఆయన ఉన్నాడులే, చేసేవన్నీ చేసి మాకు రివార్డులు అవార్డులు కావాలి, శాలువాలు కావాలంటాడు. అలాగే ఈయన కూడా. సో ఇవండి 4 పత్రికల అంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను మన ఛానల్ మీటప్ గురించి మరోసారి చెప్తున్నాను.
ఇదిగోండి మీకు అడ్రస్ అది మన ఛానల్లో పోస్ట్ చేశాము, కమ్యూనిటీలో పోస్ట్ చేశాము. అమ్మ కన్వెన్షన్స్ అని గొల్లపూడిలో ఉంటుంది. అక్కడ 11వ తేదీ ఆదివారం ఉదయం 9:30 నుంచి 2 గంటల వరకు జరుగుద్ది. అయితే 2 గంటల వరకు ఉండదులే, 12:30కే అయిపోద్ది. ఆ తర్వాత లంచ్ అనమాట. సో మన సబ్స్క్రైబర్స్కి భోజనం పెట్టి కూడా పంపిస్తాం. సో రండి. రావాలనుకున్న వాళ్ళు 7207071231 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో మ్యాగజైన్ ఆవిష్కరించుకొని కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోదాం. ఎంతమంది వచ్చినా పర్వాలేదు. అయితే నేను కూడా లిమిట్లో రావాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.